అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ లేఖనము. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీ ఆలోచనలో ఏవి గణములో నీవు గుర్తుపట్టినలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టును తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. చూడండి దేవుని బిడ్డరా, దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. నీవు నా తట్టు తిరిగినలా నేను నీ తట్టు తిరుగుతున్నట్టున్నాడు. ఏది ఘనములైనవో ఏది మంచియో ఏది నువ్వు ఆలోచించినట్లా నేను నీ తట్టు తిరుగుతున్నట్టున్నాను. ఈరోజు మనుషులు ఆలోచించట్లేదు, గ్రహించలేకపోతున్నారు. అందుకే అన్నాడు యెహోవా ఇలాగు సెలవిచ్చు, నువ్వు నా తట్టు తిరిగినట్లా నీవు నా తట్టు తిరిగినలా నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించు. నువ్వు నా తట్టు తిరిగితే నా సన్నిధిలో నిలిచినట్టు నేను తిరిగి రప్పిస్తాను. అపవాది బంధకములు ఉన్నా, బానిస బ్రతుకులో బంధకాలలో ఉన్నా ప్రభు వైపు ఒక్కసారి తిరిగితే, ప్రభు ఆలోచన వైపు, ప్రభు దేశముల వైపు నువ్వు కనుక తిరిగితే ఆ ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నిన్ను నిలబెట్టుకుంటాను. ఆయన ఆలోచనలు ఆయన తలుపులు కనుక కలిగి ఉంటే నా నోటి వల్లే నేను వాడుకుంటున్నాను. ఎస్, తన నోటుంటే తన ఆత్మని నోట్లో నింపి తను పలికే ప్రతి మాట అభిషేకకరంగా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది, అపవాదిని ఎదిరించేలాగా ఉంటది, అపవాదిని గద్దించేలాగా ఉంటది. అది యెహోవా మాట. ఎప్పుడు యెహోవా వైపు తిరిగితే మనుషులు ఇట్టే వెళ్తున్నారు, లోకం వైపు, ప్రభు వైపు తిరగట్లేదు. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గం ఇచ్చి నా వైపు తిరిగి నన్ను ఆశీర్వదిస్తాను చెప్పిన దేవుడే ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు నా వైపు తిరిగినలా నా సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. ఏవ సన్నిధి? దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో అనుభవించిన ఆనందం కంటే ఇంకేమో ఆనందం ఉండదు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో గడిపే సంతోషం కంటే ఏమైనా సంతోషం ఉండదా? దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో సంతోషం లేకుండా పోతుంది ఎందుకు? ఈ రోజు నీ జీవితంలో ఆనందం లేకపోతుంది ఎందుకు? ఈ రోజు నీ జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది ఎందుకు? అంటే నువ్వు ఆయన వైపు తిరగట్లేదు, నువ్వు ఆయన హత్తుకోనట్లేదు, అసలు ఆయన చూడట్లేదు. ఎప్పుడు చూస్తున్నావా అంటే, ఎప్పుడు గుర్తుకొస్తుంది పరిశుద్ధ గ్రంథం అంటే, ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు దేవుడు అంటే, శ్రమలో ఉన్నప్పుడు, ఎడతోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి జీవితం జీవిస్తూ ఎడారో జీవిస్తున్నాను ఆలోచన కలిగి ఉన్నప్పుడే నీకు ఈ దేవుడు గుర్తుకొస్తున్నాడు. బిడ్డా, మర్చిపోకు చివరి గడియలో ఉన్నావు, మర్చిపోకు అంత దినములో ఉన్నావు, మర్చిపోకు శ్రమ దినములో ఉన్నావు, మర్చిపోకు అవమానకరమైన దినములో ఉన్నావు, మర్చిపోకు వేదనకరమైన దినములో ఉన్నావు, మర్చిపోకు హింసకరమైన దినములో ఉన్న విషయమని. కాబట్టి సంగమా, ప్రభు వైపు తిరిగితే ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటానంటాడు. ఆయన వైపు తిరిగితే ఆయన నోటి వల్ల వాడుకుంటానంటాడు. ఆలోచిస్తావా? ఆయన అడజాడులో నడుస్తావా? ఆయన తలంపుల గుండా వెళ్తావా? ఆయన ఉద్దేశంలో గుండా వెళ్తావా? ఎప్పుడైతే అలా చేస్తావో ఆయన సన్నిధిలో నేను నిలబెట్టుకుంటాడో నోటి బూరవలే వాడుకుంటా. ఇర్మియా అంటున్నాడు కదా, ఇర్మియాని నోరు తెరవు, నేను బాగా నిన్ను అభిషేకించాను. బా, ఈ ఉదయకాలంతో మాట్లాడుతున్నాడు. నేను నింపుతా అంటాడు, తన సన్నిధిలో నిలబెట్టుకుంటా అంటున్నాడు, తను అభిషేకిస్తా అంటున్నాడు. ప్రియ సంగమా, సిద్ధంగా ఉండి ఇక్కడిని సరి చేసుకొని ప్రభు వైపు మళ్ళితే ఆయన కృప నీ మీదకి నిండుగా దిగి రాబోతుంది. కాబట్టి రండి ప్రియ సంగమా, ఈ వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్తోత్రంలో పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా బిడ్డతో మాట్లాడుకుంటున్నాను.
దీవించి ఆశ్రయించి ఎంతమంది నీ వైపు తిరుగుతున్నారో వారిపై నీ కృప సన్నిధించి క్రీస్తు పెట్ట ప్రతిమాను పెడుతున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్.